ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో భారత పేసర్ మహ్మద్ సిరాజ్, ట్రావిస్ హెడ్ మధ్య జరిగిన మాటల యుద్ధం గురించి అందరికీ తెలిసిందే. 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో ట్రావిస్ హెడ్ విధ్వంసకర శతకంతో చెలరేగిన విషయం తెలిసిందే. భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచిన ట్రావిస్ హెడ్ ను మహ్మద్ సిరాజ్ స్టన్నింగ్ యార్కర్తో క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం ఆగ్రహంగా సంబరాలు చేసుకోగా ట్రావిస్ హెడ్ నోటికి పని చెప్పాడు. దాంతో మరింత ఆగ్రహానికి గురైన సిరాజ్ కూడా సరైన సమాధానమిచ్చాడు. అయితే బాగా బౌలింగ్ చేశావని సిరాజ్ను మెచ్చుకున్నానని, అతను మాత్రం అపార్థం చేసుకున్నాడని హెడ్ తెలిపాడు. సిరాజ్ రియాక్షన్ తనకు నచ్చలేదన్నాడు. అలాగే తాజాగా ట్రావిస్ హెడ్ వ్యాఖ్యలపై సిరాజ్ రియాక్ట్ అవుతూ అతను అన్ని అబద్ధాలు చెప్పాడని స్పష్టం చేశాడు. కానీ ప్రస్తుతం ఈ గొడవ సద్దుమణిగినట్టే కనిపిస్తోంది. ఈ మ్యాచ్ 3వ రోజు ఆటలో సిరాజ్, ట్రావిస్ హెడ్ ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 3వ రోజు ఆటలో సిరాజ్ బ్యాటింగ్ చేయడానికి క్రీజులోకి రాగా ఆ సమయంలో షార్ట్ లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్న హెడ్ సిరాజ్తో మాట్లాడి గొడవ సెటిల్ చేసుకున్నాడు. అలాగే మ్యాచ్ అనంతరం ఇద్దరూ హగ్ కూడా చేసుకున్నారు.